నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం అండి. అందరు బాగున్నారా? యుఎస్లో ఈరోజు సండే కదా, మేము ఇండియన్ రెస్టారెంట్ ఒకటి బాగుంది అంటే అక్కడికి వెళ్తున్నాము. చౌరస్తా అంట. మన ఇండియన్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ అంతా అక్కడ బాగుంటుంది అంటే ఇంకా లంచ్ అక్కడే చేద్దామని బయలుదేరామండి. ఇది అట్లాంటాకి దగ్గరలోనే ఉంది ఇది. మీకు నేను ఎక్కడికి వెళ్ళినా పెడుతూ ఉంటాను. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాచ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇది చౌరస్తా వచ్చేసాము ఇక్కడికి. ఇది ఎలా ఉందంటే ఇక్కడ మనమే ఫుడ్ లైన్లో నుంచొని మనీ పే చేసి తెచ్చుకోవాలి. ఇక్కడ అంతా స్ట్రీట్ ఫుడ్ మొత్తం మన ఇండియాలో ఏదైతే దొరుకుతుందో ఇడ్లీ, దోశ కానించి సమోసా, పూరి చాలా బాగున్నాయి అన్నీను. కాకపోతే మనమే సర్వ్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి. మళ్ళీ మనం ప్లేట్స్ అన్నీ వాళ్ళకి పెట్టేయాలి. అంతా మనమే చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళే ఇక్కడ వాళ్ళ హెల్ప్ చేస్తున్నారు వంటకు కానీ అంతాను. చూసారా, అన్నీ ఉన్నాయి. పావ్ బాజీ ఏంటి, సమోసా, కర్రీస్ అన్నీ చాలా నీట్గా బాగుందండి. చౌరస్తా అంటేనే ఫుడ్కి పేరంట. హైదరాబాద్లో చౌరస్తా ఎలా ఉందో అలా ఉంది ఇక్కడ. ఇక్కడ ఎక్కడెక్కడ ఈ చౌరస్తా ఉందో యుఎస్లో ఆ పేర్లు కూడా రాశారు. మీకు అంతా చూపిస్తున్నాను. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ చేసాం మేము. వెజ్ మంచూరియా తీసుకున్నాము, బేబీ కార్న్ మంచూరియా, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. అండ్ మెజెస్టిక్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకున్నారు. అంతా ఆల్ ఫుడ్ ఈజ్ గుడ్ అండి. చాలా బాగుంది ఫుడ్. మన ఇండియన్ టేస్టే ఉంది. ఇంకా ఇక్కడ ఫుడ్ అంతా లంచ్ అయిపోయాక మనము ఇరానీ చాయ్ బాగుంటుందని వీళ్ళు చాయ్ తాగడానికి వెళ్ళారు. చూసారా, చాయ్ టేస్ట్ చేస్తున్నారు. చాయ్ కూడా చాలా బాగుంది. ఇరానీ చాయ్ మనకి ఎక్కడా దొరకదు, ఎక్కడ చౌరస్తాలోనే దొరుకుతుంది. సూపర్ ఉందంట. తర్వాత మన ఫుడ్ ఎలా ఉంది అని మన ఒపీనియన్ అట్లా పెట్టాలంట. అందరు చాలామంది అలా పెట్టారు, అది చూపిస్తున్నాను. వాళ్ళ మెమరీస్ ఫుడ్ తిన్నాక ఎలా ఉందని అందరూ వాళ్ళ ఒపీనియన్ ఇట్లా చెప్పారు. వీళ్ళందరూ స్టూడెంట్స్ అండి, ఎంఎస్ చేస్తున్న స్టూడెంట్స్. అలాగా ఇది అట్లాంటా దగ్గరలో ఉన్న చౌరస్తా ఇండియన్ ఈటరీ. చాలా బాగుంది ఫుడ్. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి.